న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ మొండిపోరలో అక్రమ రొయ్యల చెరువుల తవ్వకాలపై రైతుల తిరుగుబాటు. అధికారుల నిర్లక్ష్యమే అక్రమాలకు అడ్డ. రాజకీయ పెద్దల ప్రమేయం ఉందని రైతుల ఆరోపణ. కాట్రేనికోన మండలం మొండిపోర గ్రామంలో జరుగుతున్న అక్రమ రొయ్యల చెరువుల తవ్వకాలను సరిహద్దు రైతులు స్థానికులు అడ్డుకున్నారు. వ్యవసాయ భూములను రొయ్యల చెరువులుగా మారుస్తుండటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ మొండిపోరలో అక్రమ రొయ్యల చెరువుల తవ్వకాలపై రైతుల తిరుగుబాటు. అధికారుల నిర్లక్ష్యమే అక్రమాలకు అడ్డ. రాజకీయ పెద్దల ప్రమేయం ఉందని రైతుల ఆరోపణ. కాట్రేనికోన మండలం మొండిపోర గ్రామంలో జరుగుతున్న అక్రమ రొయ్యల చెరువుల తవ్వకాలను సరిహద్దు రైతులు స్థానికులు అడ్డుకున్నారు. వ్యవసాయ భూములను రొయ్యల చెరువులుగా మారుస్తుండటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. రొయ్యల చెరువుల తవ్వకాల వల్ల సారవంతమైన పంట పొలాలు శాశ్వతంగా దెబ్బతింటాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉప్పునీటి ప్రభావంతో భూముల సారం కోల్పోయి భవిష్యత్తులో వ్యవసాయం చేయాలని పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. అలాగే రొయ్యల సాగు కారణంగా భూగర్భ జలాలు కలుషితమై తాగునీటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, గ్రామ ప్రజలు ఆరోగ్యం, వ్యవసాయం రెండూ తీవ్రంగా దెబ్బతింటాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామస్తులు పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ చెరువుల తవ్వకాలు కొనసాగుతుండటంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత బహిరంగంగా అక్రమాలు జరుగుతున్న రెవెన్యూ, మత్స్యశాఖ తదితర సంబంధిత అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది అని విమర్శించారు. ప్రజల వ్యతిరేకత ఉన్న యంత్రాలు ఆగకపోవడం వెనుక బడాబాబులు, అండదండలు, రాజకీయ నాయకుల ప్రమేయం లేకపోతే ఎలా సాధ్యం అని రైతులు ప్రశ్నిస్తున్నారు. కొందరు ప్రభావశీలులు ఒత్తిళ్ల కారణంగానే అధికారులు చర్యలు తీసుకోకపోవడం లేదని ఆరోపించారు. ఇటీవల కాలంలో కాట్రేనికోన మండలంలోని పలు ప్రాంతాల్లో అక్రమ ఆక్వా చెరువులు అనుమతులు లేకుండానే యథేచ్ఛగా తవ్వుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్రమాలకు అధికారుల నిర్లక్ష్యమే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ భూములను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, అక్రమ రొయ్యల చెరువుల తవ్వకాలను వెంటనే నిలిపివేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సరిహద్దు రైతులు, స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాజులకోటి మా కోట ఇంత దారుణమా? ఏమో ఇదిగో ఇన్నాళ్ళు నాకు తెలీదు. ఇప్పుడు ఏమంటున్నారు, కొబ్బరి మొక్కలు అన్నారని నేను వెళ్ళాను, చూశాను. అది కొబ్బరి మొక్కలు కాదు, చెరువు తవ్వుతున్నారు. చెరువులు చేపల చెరువు అంటున్నారు కానీ ఆక్వా చెరువు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. ఏంటది? ఎక్కడ లేనా అన్యాయం ఈ కట్టడం వల్ల వస్తుంది. ఎవడో లేడా ఇంకా అది కట్టివాడు? ఏంటి అన్యాయం ఏంటి అసలు? చుట్టుపక్కల 70-80 ఎకరాలు ఉన్న చేలు 70 ఎకరాల మధ్యలో చెరువు తవ్వుతారా? అధికార పార్టీనే కదా, వీళ్ళకి సపోర్ట్ చేసేదే కదా. ఈ పార్టీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి చెరువులు తవ్వేస్తున్నారు. అన్నా నేను ఎక్కడన్నా మాట్లాడి ఆయన ఎందుకు వెళ్ళిపోమంటారు? ఇంత జరిగింది అంతే అమ్మా. వెళ్ళిపోతారు. ఇదేంటి చూస్తున్నారు వీళ్ళు? మా పని అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది. ఎందుకండి బాబు, మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టేది కాదు. ఇది అన్యాయంగా తవ్వేస్తున్నారండి. ఇంత లోతు దారుణం కదా. ఇది కూడా చూడండి ఒకసారి, ఇది కూడా
కాటరేని కోనండి మాది. అయితే మేము ఇంచుమించు లేదంటే 50-60 సంవత్సరాల నుంచి ఇక్కడే జీవిస్తూ ఉన్నాం. ఎప్పుడు ఇటువంటి దుర్మార్గం పని పక్కనే పంట పొలాల్లో చెరువులు తవ్వడం అనేది ఎప్పుడు చూడలేదు. కానీ ఈ చెరువుల వల్ల మాకు దీనికి దిగుబడానికి ఎట్టి పరిస్థితుల్లో దానికి మురుగుడు బోధి అన్నది లేదు. ఆ పక్కన పంట బోధి, ఈ పక్కన పంట బోధి. పైన మధ్యలో ఈయన చెరువుకి తవ్వేసి నేను కొబ్బరి తోటకి నీరు తోడుకుంటాను తప్ప చెరువులో మీకు చేల్లో కుదలనని చెప్పి అంటున్నాడు తప్ప అది ఎట్టి పరిస్థితుల్లో జరిగే పని కాదు. మా చేలు ఎట్టి పరిస్థితుల్లో పోతాయి. దీనివల్ల ఆ బోధి నుంచి ఈ బోధి నుంచి 300 ఎకరం ఆయకట్టు ఉంది. ఈ రైతులందరూ కూడా నష్టపోతాం. మాకు జీవనోపాధి ఉండదు. మేము ఏంటంటే ఎకరం ఉన్నవాడు ఉన్నాడు, 5 గుంచాలు ఉన్నవాడు, 2 ఎకరాలు ఉన్నవాడు ఉన్నాడు. కానీ అందరూ జీవనోపాధి పోద్ది. ఈ ఏళ్ళ 40 లక్షలు 50 లక్షలకు అడిగిన చేను 20 లక్షలు కూడా ఎవరో కొనరు, అమ్మేద్దాం అన్నా కూడా. దాన్ని దయచేసి ప్రభుత్వం వారు జోక్యం చేసుకుని మాకు న్యాయం చెయ్యాలని, వెంటనే ఈ చెరువును ఆపించి ఈ మిషన్ బయటకు పంపాలని, ఆ పైకి ఎగేసిన ఇసుక కూడా అది సర్దేసి యథావిధిగా చేసుకోవాలని కోరుచున్నాం. పక్షాల్లో మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా రైతులందరూ కలిసి వెళ్ళి అక్కడ కలెక్టర్ గారికి విన్నవించుకోవాలని నిర్ణయించుకున్నాం. నా పేరు సబ్బతి సరోజిని, మాది కాటరేని కొన మండలం. ఈ ఆక్వాదర్ కాటరేని కొన మండలం మాది. ఇక్కడే పంటకాలు ఆనుకుని ఉన్న రెండు 25 కుంచాల వ్యవసాయం భూమి మాకు ఉంది. ప్రతి సంవత్సరం మాకు 100 బస్తా పండుతుంది. అలాంటి వ్యవసాయం, మంచి వ్యవసాయం పండే చోట ఇక్కడ చెరువు తవ్వుతున్నారు. దీని కారణంగా మా చేను చాలా దెబ్బతింటది. మాకు ఏ రకంగానూ మాకు బ్రతికే ఆధారం లేదు. ఒక్క ఈ వ్యవసాయం భూమి వల్ల వచ్చే దాంతో మేము బ్రతుకుతున్నాం. ఇది మా తాతయ్యల కాడి నుండి వస్తుంది సంపాదన. మా పరిస్థితి ఏం చేయాలో మాకు అర్థం కాని పరిస్థితిలో మేము బ్రతుకుతున్నామండి. ఎట్టి పరిస్థితిలో ఈ చెరువును తవ్వకుండా మీరు ప్రభుత్వం కలుగు చేసుకుని ఆఫ్ చేయాలండి. ఇది కాలువకి ఎంట్రన్స్లో ఉంది. ఈ ఎంట్రన్స్లోనే బోధి ఉంది. దీనికి 300 ఎకరాల సాగునీరు వెళ్ళాలి ఈ వ్యవసాయం బోధి మీద నుండి. దీని కారణంగా ఎంతోమంది రైతులు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఏ కారణం చేత ఇలా జరిగితే మా వ్యవసాయాలు పాడైపోయి మేము చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రభుత్వం కలుగు చేసుకుని ఈ చెరువులు ఆపు చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నామండి. మేము చాలా బాధపడుతున్నాం ఈ చెరువుల వల్ల. ప్రక్కనే మా చేను ఉంది. దీనివల్ల చేను ఉబ్బరించేసి పంట పండకుండా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఒకవేళ అమ్ముకుందామన్నా ఎవరో కొనరు, వ్యవసాయం చేయమన్నా పండదు, ఎవరో చేయనంటారు. మా పరిస్థితి ఏంటో మాకే అర్థం కావట్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చెరువులు ఆఫ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. తెలియపరచలేదండి, సరిహద్దు రైతులు మమ్మల్ని అడగలేదు, వాళ్ళు మాకు అసలు తెలియపరచలేదండి. అడిగారంటండి మా మామ, ఈయన అడిగారు. అడగలేదండి, అది కొబ్బరి మొక్కలు వేస్తానని అన్నారు అంతే. కొబ్బరి మొక్కలు వేసుకుంటాం మేము, అందుకు తవ్వుతున్నాం అన్నారంటండి అడిగితేని. కానీ ఇది ఇప్పుడు చెరువు కింద తవ్వుతున్నారు. ఇదే బోధి మీద నుండి 300 ఎకరాలకి సాగునీరు వెళ్ళాలండి. ఎంట్రన్స్ కాలం మరి ఏం చేస్తారు? తక్షణమే ఈ మిషన్ తొలగించి ఈ తవ్విన చెరువును మళ్ళీ పూడ్చి వేసి మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. రమణండి, కాటరేని కొన మండలం, కాటరేని కొన, కంచివారిపేట గ్రామానికి ఆనుకున్న మా పంట పొలాలు మయంగా అక్రమంగా ఆక్వా చెరువులు తవ్వడం మొదలుపెట్టారు. ఇట్టి పరిస్థితుల్లో ఈ ఆక్వా చెరువులు తవ్వడం ఆపాలని మేము ఖండించాం. రైతులందరూ ఏకమై ఇక్కడ పంట పొలాల కాడకు వచ్చినప్పటికీ ఆల్రెడీ తవ్వుతున్నారు. దీన్ని ఖచ్చితంగా ఆఫ్ చేయాలా. దీని కింద 350 ఎకరం ఉన్నది. దీనివల్ల పంట పొలాలన్నీ నాశనం అయిపోతాయని చెప్తున్నాం. ఖచ్చితంగా దీన్ని ఆపాలని నాయకులని అందరినీ కోరుతున్నాం. ప్రభుత్వ అధికారులని విన్నవించుకుంటున్నాం. తక్షణమే ఈ చెరువు ఆఫ్ చేసి మా రైతులందరికీ న్యాయం జరగాలని కోరుతున్నాం. ఆగన ఎడల రోడ్డు ఎక్కవచ్చు అవుతుంది. ఆఫీస్కి వచ్చి ధర్నా చేస్తాం. ఖచ్చితంగానే అందరం కలిసి వచ్చి రోడ్డు ఎక్కవచ్చు అవుతుంది. రోడ్డు ఎక్కి ధర్నా చేయవచ్చు అవుతుంది. నియోజకవర్గం కాట్రేని కోనకు చెందిన టీడీపీ నాయకుడు మోకాల వరాజు గురువారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. నియోజకవర్గం కాట్రేని కోనకు చెందిన టీడీపీ నాయకుడు మోకాల వరాజు గురువారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
గెద్దెనపల్లి వద్ద R&B రహదారిపై రాత్రి 11:30 ప్రాంతంలో రోడ్డుపై పడి ఉన్నాడని, తలకు బలమైన గాయమైందని, సంఘటన స్థలంలోనే మృతి చెందాడని, అయితే మోటార్ బైక్ నుండి అదుపు తప్పి పడిపోయాడా లేక ఏదైనా ఆంబోతో అడ్డు రావడం వల్ల పడిపోయాడా అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. మృతదేహాన్ని ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాట్రేనికోన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లోవరాజు టీడీపీలో చురుగ్గా వ్యవహరించడంతో పాటు కాట్రేనికోన గేట్ సెంటర్ లో బిర్యానీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. మృతుడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. లోవరాజు మరణించాడు అన్న విషయం తెలియడంతో టీడీపీ కార్యకర్తలు, నాయకులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఎదుర్లంక యానం బ్రిడ్జ్ పై నుండి గోదావరిలోకి దూకి ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్న మహిళ పోలవరం మండలం కొమరగిరి గ్రామానికి చెందిన కలవల దుర్గా భవానీగా గుర్తించిన పోలీసులు. దుర్గా భవానీకి 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. చనిపోయిన దుర్గా భవానీ గత కొంతకాలంగా మానసిక రోగిగా వైద్యం పొందుతుందని తెలిపిన భర్త కలవల విజయ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఎదుర్లంక యానం బ్రిడ్జ్ పై నుండి గోదావరిలోకి దూకి ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్న మహిళ పోలవరం మండలం కొమరగిరి గ్రామానికి చెందిన కలవల దుర్గా భవానీగా గుర్తించిన పోలీసులు. దుర్గా భవానీకి 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. చనిపోయిన దుర్గా భవానీ గత కొంతకాలంగా మానసిక రోగిగా వైద్యం పొందుతుందని తెలిపిన భర్త కలవల విజయ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ప్రవక్త మనవడు హజరత్ ఇమాం హుస్సేన్ కర్బలాలో ప్రస్తుత 72 మంది కుటుంబీకులతో ప్రాణాలు బలిదానం చేసి ఇస్లాం ను పరిరక్షించారు. మొహరం సంతాప దినాల్లో భాగంగా 10వ రోజు షహదత్ ను ముమ్మిడివరంలోని షియా ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఇమాం హుస్సేన్ కుటుంబానికి ఘనంగా నివాళులర్పించారు. శుక్రవారం ఉదయం నుండి మజ్లిస్ నిర్వహించి రక్తాలు చిందించేలా మాతం చేస్తూ గుండెలు బాదుకుంటూ ఇమాం హుస్సేన్ కుటుంబీకులకు అశ్రు నయనాలతో శ్రద్ధాంజలి ఘటించారు. స్థానిక పీర్ల పంచాలు అయిన బీబీ జైనాబియా ఆస్థాన అబుల్ ఫజిల్ అబ్బాస్ మంజీలే షోహదా బైతుల్ కాయం అలీ అసగర్ పంచాల వద్ద షియా మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని మజ్లిస్లను ఆలపించి ఇమాం హుస్సేన్ కుటుంబీకులను తలుచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి విచ్చేసిన మౌలానా
ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి విచ్చేసిన మౌలానా మీర్ మహమ్మద్ అలీ జాఫరీ కర్బాలలో జరిగిన యథార్థ ఘటనలను భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులకు కమిటీ ఆధ్వర్యంలో భోజనం ఏర్పాట్లు నిర్వహించారు. ప్రవక్త మనవడు హజరత్ ఇమాం హుస్సేన్ కర్బలాలో ప్రస్తుత 72 మంది కుటుంబీకులతో ప్రాణాలు బలిదానం చేసి ఇస్లాంను పరిరక్షించారు. మొహరం సంతాప దినాల్లో భాగంగా 10వ రోజు షహదత్ను ముమ్మిడివరంలోని షియా ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఇమాం హుస్సేన్ కుటుంబానికి ఘనంగా నివాళులర్పించారు. శుక్రవారం ఉదయం నుండి మజ్లిస్ నిర్వహించి రక్తాలు చిందించేలా మాతం చేస్తూ గుండెలు బాదుకుంటూ ఇమాం హుస్సేన్ కుటుంబీకులకు అశ్రు నయనాలతో శ్రద్ధాంజలి ఘటించారు. స్థానిక పీర్ల పంచాలు అయిన బీబీ జైనాబియా ఆస్థాన ఏ అబుల్ ఫజిల్ అబ్బాస్ మంజీలే షోహదా బైతుల్ కాయం అలీ అసగర్ పంచాల వద్ద షియా మహిళలు భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని మజ్లిస్లను ఆలపించి ఇమాం హుస్సేన్ కుటుంబీకులను తలుచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి విచ్చేసిన మౌలానా మీర్ మహమ్మద్ అలీ జాఫరీ కర్బాలలో జరిగిన యథార్థ ఘటనలను భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులకు కమిటీ ఆధ్వర్యంలో భోజనం ఏర్పాట్లు నిర్వహించారు. మొహమ్మద్ జైనులాబ్దీన్, మేము ముమ్మిడివారం షియా ముస్లిం తరఫు నుంచి నేను మాట్లాడుతున్నాను. మొహర్రం అనేది పండుగ కాదు, ఇది షియా ముస్లిమ్స్కి సంతాప దినాలు. ఇవి ఈరోజు రోజే ఆషురా, షహాదత్ అని అంటాము. మొహమ్మద్ ప్రవక్త మనవడైనటువంటి ఇమాం హుస్సేన్ గారు ఈరోజు వాళ్ళ కుటుంబ పరివారంతో పాటు వాళ్ళ ప్రాణత్యాగాలు చేసి ఇస్లాంని బ్రతికించడానికి ఈరోజు ఆయన త్యాగ ఫలమే ఈరోజు మా ఇస్లాం ఈరోజు ఉందంటే దానికి కారణం అది. ఈరోజు మేము మొహర్రం జరుపుకుంటున్నాం కాబట్టి ఇక్కడ దాదాపు 10 రోజుల నుంచి మజ్లిస్ నిర్వహించి వివిధ కార్యక్రమాలు నిర్వహించి మాతం నిర్వహించారు. అందులో భాగంగా హైదరాబాద్ నుంచి వచ్చిన మా మత గురువు మహమ్మద్ అలీ జాఫరీ గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయన అమూల్యమైన ఆయన మజ్లిస్ నిర్వహించి వివిధ ఇమాం హుస్సేన్ పరివారం గురించి అందరికీ తెలియజేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఈ ముమ్మిడివారం ఈ పోలమ్మ చెరువు గట్టు మీద ఇంతకుముందు పాంచాలి ఉండేది. ఆ పాంచాలి దగ్గర మేము ఈ మొహర్రం అనేది
అక్కడ ముగింపు కార్యక్రమం జరుపుకొని పేర్లను అక్కడ శుభ్రం చేసుకునే వాళ్ళం. అయితే ఇది అనాదిగా వస్తున్న ఆచారం ఇది. ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇదంతా కూడా ఆక్రమణకు గురై ఇక్కడ స్థలం లేకుండా చేయడం జరిగింది. సో అందుకు గాను మేమందరం కూడా మొన్న మున్సిపల్ కమిషనర్ గారికి విన్నవించుకోగా ఆయన ఒక స్థలాన్ని నేను త్వరలో కేటాయిస్తాను, ఇప్పుడు ఉన్న స్థలంలో మీరు ఎలాగైతే అనాదిగా జరుపుకుంటున్నారో అలా జరుపుకోమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇదే విషయమై ఎమ్మెల్యే గారికి కూడా మేము వినతి పత్రం సమర్పించుకోవడం జరిగింది. సో 1626 దాదాపు 400 సంవత్సరాలుగా వస్తున్న ఆచారం ఇది. సో దీనికి సహకరించినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే పోలీసు శాఖ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు సాదర్ హుసేన్, మైనార్టీ టీడీపీ అధ్యక్షుడు నియోజకవర్గం. మొహరం అనేది ఒక పండుగ కాదు, ఇది ఒక సంతాప దినాలు. ఎందుకంటే 14 సంవత్సరాల క్రితం జరిగిన న్యాయ పోరాటంలో అమరులైన 72 మంది కర్బలా మైదానంలో అమరులైన వారిని గుర్తిస్తూ, వారిని గర్విస్తూ, వారిని గుర్తు చేసుకుంటే ఈ సంతాప దినాలు. ఈ పండుగ అనేది పండుగ కాదు. ఈ కార్యక్రమం అనేది 2 నెలల 10 రోజుల కార్యక్రమం మొత్తం. ఇందులో మొహర్రం అనేది 10 డేస్ ఇవాళతోటి షహాదత్ అంటారు. ఇవాళ వచ్చింది. ఈ షహాదత్ రోజున ప్రతి ముస్లిము ఉపవాసంతో ఉంటారు, ఉదయం నుంచి సాయంత్రం. ఈ కార్యక్రమంలో మత గురువు అయినటువంటి హైదరాబాద్ నుంచి వస్తారు, లక్నో నుంచి వస్తారు, యూపీ నుంచి వస్తారు. అయితే ఈవేళ మనకి భగవంతుడి దేవల్ల మా గురువుగారు హైదరాబాద్ వచ్చి మంచి సందేశాన్ని ఇచ్చి ఈ మొహర్రం కార్యక్రమం గురించి విపులంగా వివరించారు. దానికి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. రెండో విషయం ఏంటంటే, ఈ మొహర్రం కార్యక్రమాన్ని చాలామంది సంతోషం అనుకుంటారు, కానీ ఇది సంతోషమైన పండుగ కాదు, ఈ సంతాప దినాలు మాత్రమే. బ్లాక్ డేస్ అంటారు దీన్ని. అదేవిధంగా 400 సంవత్సరాల క్రితం నుండి ఇక్కడ మేము పీళ్లను నిమజ్జనం చేసేవాళ్ళు. పూర్వం డ్రింకింగ్ వాటర్ కింద ఉండేది కాదు, కాబట్టి నిమజ్జనం చేసేవాళ్ళు. ఈవేళ మనం బయట నుంచి వాటర్ తెచ్చుకొని ఇక్కడ లాస్ట్ డే కాబట్టి పీళ్లను శుభ్రం చేసుకుని తీసుకెళ్తున్నాం. ఇక్కడ ఆక్రమణ ఎక్కువ అయిపోయాయి కాబట్టి మనకి మొన్న మున్సిపల్ కమిషనర్ గారితో చెప్పి మా స్థలాన్ని మాకు ఇప్పించండి అని చెప్పి పోవడంతో వాళ్ళు ప్రస్తుతం ఇక్కడ వేసుకోండి, ఈ స్థలంలో మీరు పీళ్లను సంతాపతిలా కాబట్టి పీళ్లను ఇక్కడ నిబంధన చేయకుండా వాడుకోండి, బయట నుంచి నీళ్ళు తెచ్చుకొని ఇక్కడ మేము చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతంగా మన కమిషనర్ గారిని మాకు అవకాశం ఇచ్చిన ఈ బందోబస్తు మాకు ముమ్మడివరం ఎస్ఐ గారు ఎంతో మనకు కూడా ఉండి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉన్నందుకు మేము వారికి ఎస్ఐ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అదేవిధంగా మున్సిపల్ వారికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ద్రాక్షారామంలో అర్ధరాత్రి చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదం స్థానికులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించి సుమారు 40 నుండి 60 మధ్యలో దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించగా పలువురు వ్యాపారులు జీవనాధారాన్ని కోల్పోయారు. ఈ విషాదకర ఘటన విషయం తెలుసుకున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అర్ధరాత్రి అయినప్పటికీ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ద్రాక్షారామంలో అర్ధరాత్రి చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదం స్థానికులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించి సుమారు 40 నుండి 60 మధ్యలో దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించగా పలువురు వ్యాపారులు జీవనాధారాన్ని కోల్పోయారు. ఈ విషాదకర ఘటన విషయం తెలుసుకున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అర్ధరాత్రి అయినప్పటికీ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బాధిత వ్యాపారులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అగ్ని ప్రమాదం వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ, అగ్ని ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాల బాధ నన్ను కలిసివేసింది. వారి కష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన సహాయం అందజేసేలా చర్యలు తీసుకుంటాను. ప్రతి బాధిత కుటుంబానికి అండగా నిలబడతాను. ఎవరూ ఆధైర్యపడాల్సిన అవసరం లేదు అని అన్నారు. అలాగే అధికారులతో మాట్లాడి నష్టంపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని, బాధితులకు వీలైనంత త్వరగా సహాయం అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ అధికారులు అప్రమత్తంగా స్పందించి మరింత నష్టం జరగకుండా కృషి చేసినందుకు మంత్రి అభినందించారు. అర్ధరాత్రి సమయంలోనే తమ వద్దకు వచ్చి పరామర్శించి ధైర్యం చెప్పిన మంత్రి సుభాష్ కు బాధితులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కష్టకాలంలో మా వద్దకు వచ్చి మాకు భరోసా ఇచ్చిన మంత్రి సుభాష్ మానవత్వాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రోడ్లో ఉన్న బరకాలన్నీ దగ్గర నేనే తాగేసి చాలా వరకు కంట్రోల్ చేశాను స్టార్టింగ్లో. మనకి ఆ లాస్ట్లో ఉన్న కెమెరాలో పడింది స్టార్టింగ్ అక్కడ వాటర్ పడుతుంది లైట్ సరిగ్గా పెట్టమ్మా, లైట్ సరిగ్గా స్టార్టింగ్లో వాటర్ పడుతుంది. మన వెహికల్ వెనకాల సతీష్ గారు మామూలు పక్క బండి బండి అత్యంత దురదృష్టకరం. నిశ్శబ్దంగా ఉండండి. సుమారు 11 గంటల సమయంలో ద్రాక్షారామ మార్కెట్ ఏరియాలో ఒక షాపు అది అంచినా లేకపోతే పోలీసు వాళ్ళు అంచినా కరెంటు పోయి వెంటనే రావటం వల్ల స్పార్క్ వచ్చి షార్ట్ సర్క్యూట్ అయిందనేది వినికిడి. అది దర్యాప్తు చేయవలసి ఉంది. అది ఖచ్చితంగా దర్యాప్తు చేస్తాం. షాపులు ఇంచుమించు 40 నుంచి 60 షాపుల వరకు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే పోలీస్ శాఖ వారు వెంటనే అలాగే ఫైర్ శాఖ వాళ్ళు కూడా వెంటనే ఫైర్ ఇంజిన్లు తీసుకుని వచ్చి సుమారు 1 మండపేట, రామచంద్రపురం, కాకినాడ 3 ఏరియాల నుంచి కూడా ఫైర్ ఇంజిన్లు వెంటనే రావటం. అయితే కేవలం అగ్నిదేవుడు 5 నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చాడు. 5 నిమిషాల్లో సర్వం మొత్తం ఎన్ని షాపులు అయితే ఉన్నాయో అన్ని షాపులు కూడా దహనం అవడం జరిగింది. అదృష్టం ఏంటంటే 60 షాపులు మాత్రం కొద్ది అటు ఇటు కూడా కొద్ది కేసుగా ఉండటం జరిగింది. అయితే ఇంకా అదృష్టం ఎక్కడ ప్రాణ నష్టం అనేది జరగలేదు. అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం నష్టపోయిన వాళ్ళని అన్ని విధాలుగా ఆదుకుంటుందని మాత్రం తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి అక్కడ ఇక్కడ చెదురుముదురు మాటలు వింటూ ఉన్నాం. మా జీవితం అయిపోయింది, మేము బతికి వేస్తాం, ఎవరు కూడా హోపును కోల్పోవద్దు, మేము ఉన్నాం, అందులో ఏ విధమైన సందేహం లేదు. ఇది వ్యక్తిగతంగా మేము ఆదుకోవడం జరుగుతుంది, ఆర్థికంగా అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా అలాగే ప్రభుత్వం ఖచ్చితంగా మీకు బాధ్యతగా నిలుస్తుందని తెలియజేసుకుంటూ అలాగే ఆర్డీఓ గారు ఈ రాత్రి సమయంలో కూడా ఆవిడ రావడం జరిగింది. డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఈ ద్రాక్షారామ సెక్రటరీ గారు మొత్తం అందరూ కూడా ఈ సమయంలో మరి ఇక్కడ రావడం జరిగింది. జరిగిన నష్టాన్ని వీళ్ళకి ఎలాగ మళ్ళీ వెంటనే షాపులు మళ్ళీ పెట్టి వీళ్ళ జీవితంలో గట్టిగా అవ్వడానికి ఏ రకంగా అయితే వీళ్ళని ఆదుకోవాలనేది కూడా మేము కమిటీ వేయడం జరిగింది. ఆస్తి నష్టం కూడా రేపు సుమారు 9 గంటల సమయంలో ఆస్తి నష్టం కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక కూరగాయల షాపులు ఎన్నైతే ఉన్నాయో ఇందులో ఉండటం జరిగింది. సో ఆస్తి నష్టం అనేది సుమారు 40 నుంచి 60 షాపులు ఉంటాయి కాబట్టి ఆస్తి నష్టం అనేది అంచనా వేసి ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది, ధైర్యంగా ఉండండి, మేము ఉన్నాం, అందులో ఏ విధమైన సందేహం లేదని మీ అందరికీ తెలియజేసుకుంటూ అలాగే రేపు కూడా ఇక్కడ అధికారులందరూ రావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండండి, మేము ఉన్నాం మీకోసమని మాత్రం మీ అందరికీ చేతులు జోడించి నిర్ణయించుకుంటాం.
రామచంద్రపురం నియోజకవర్గం క్షణాల్లో ద్రాక్షారామం మార్కెట్ మంటల్లో చిరు వ్యాపారులు రోడ్డున. ద్రాక్షారామ కాయగూరల మార్కెట్ లో సంభవించిన అగ్ని ప్రమాద బాధితులకు సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ 20 లక్షల విరాళంగా ప్రకటించిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. రామచంద్రపురం నియోజకవర్గం క్షణాల్లో ద్రాక్షారామం మార్కెట్ మంటల్లో చిరు వ్యాపారులు రోడ్డున. ద్రాక్షారామ కాయగూరల మార్కెట్ లో సంభవించిన అగ్ని ప్రమాద బాధితులకు సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ 20 లక్షల విరాళంగా ప్రకటించిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. అగ్ని ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, జేసీ నిధియాదేవి, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి గంధం పల్లరాజు తదితరులు మంత్రి సుభాష్ తో కలిసి పరిశీలించారు. అనంతరం మంత్రి వాసంశెట్టి సుభాష్ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రమాదంలో బాధితులు రోజుల వ్యవధిలో తమ వ్యాపారం నిర్వహించే విధంగా ప్రభుత్వ పరంగా తాను వ్యక్తిగతంగా దాతల సహకారంతో సహాయ సహకారాలు అందిస్తున్నామని అన్నారు. మంత్రి ఇప్పటికే 60 లక్షలకు పైబడి విరాళాలుగా సేకరించామన్న మంత్రి ఈ విరాళాల సొమ్ముతో అగ్ని ప్రమాద బాధితులకు షెడ్లను నిర్మించి తిరిగి వ్యాపారాలు చేసుకునే పరిస్థితిని కల్పిస్తామన్న మంత్రి. వెళ్ళిపోతే అక్కడి నుంచి మొత్తం అత్యంత వచ్చింది. లేదు కదా ఫోన్ చేసి 198 వచ్చింది. అయితే 3 ఫైర్ ఇంజన్స్ వచ్చినాయి. మండపేట, కాకినాడ, రామచంద్రపురం. అట్లేకండి బాబు. రాత్రి విండి ఉంది సార్. అటు స్టార్ట్ అయింది, ఆ 3 స్టార్ట్ అయిందా డీటెయిల్స్ ఏమి తీసుకోండి. ముందుకు రా ఇలా ఇక్కడ వచ్చాడు సుబ్బరాయ్ మనం మీ ఎదరికి వెళ్ళాను.
వెళ్ళిపోతే అక్కడి నుంచి మొత్తం అర్జెంట్ మా షాపు రెగ్యులర్ కస్టమర్స్ మళ్ళీ ఇక్కడ అలవాటు తప్పింది. తండ్రి తాతలు తండ్రి పిల్లలు along with Mr. Sir and Mr. Sir already visit చేసాము. We have made the assessment of the lot, preliminary assessment already చేసాము. And letter కూడా MD disaster management ki letter కూడా prepare చేస్తే already letter we have submitted the letter. So we'll follow up with the disaster management authority and for the compensation. So this is we'll follow up, district administration will follow up continuously. We are with the public and will extend maximum support. This from officer. Thank you. అన్ఫార్చునేట్లీ నిన్న ఇది చాలా అన్ఫార్చునేట్ ప్రమాదం జరిగింది. మన మంత్రి గారు చెప్పినట్టు ఇది నష్టపోయిన అందరి కోసం ఏమైనా కంపెన్సేషన్ కానీ వాట్ ఎవర్ ఉందా అది ఆల్రెడీ మంత్రి గారు చెప్పారు. జాయింట్ కలెక్టర్ గారు కూడా ఇది ఫర్దర్గా ఏం స్టెప్స్ తీసుకోవాలి దీని గురించి వివరణ ఇచ్చారు. మన పోలీస్ తరఫున నుంచి ప్రిలిమినరీగా అక్కడ నిన్న రాత్రి ఒక షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల ఇది ఇన్సిడెంట్ జరిగింది. ఇది ప్రైమ్ ఆఫీస్ ఇది అనిపిస్తుంది. ఫర్దర్గా మన సైడ్ నుంచి ఏమైనా యాంగిల్ ఉంటే అది సీసీటీవీ కెమెరాస్ అన్ని వెరిఫై చేస్తాము. సో విల్ గో డీప్ ఇన్ టు ద ఇష్యూ. బట్ అదర్వైజ్ మనకు ఫైర్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ ఫైర్ ఏముంది ఇది మనకి we will try to identify. Otherwise, as especially I want to mention మన నిన్న రాత్రి కూడా మన ఎస్ఐ ద్రాక్షరం ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఇది ఫైర్ కి ఇంకా ఫర్దర్ ఎక్స్పాండ్ లేకుండా చూశారు. ఇమీడియట్లీ రెస్పాండెడ్ అండ్ ఈ కట్ ఆఫ్ ద ఫైర్. అదర్వైజ్ చాలా ఎక్కువ షాప్స్ ఉంటాయి ఇక్కడ. సో ఆయనకి కూడా చాలా ఐ వాంట్ టు అప్రిషియేట్. అదర్వైజ్ మన సైడ్ నుంచి మంత్రి గారు ఆల్రెడీ మెన్షన్ చేశారు మన 50,000 మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నుంచి ఇది కోసం కాంట్రిబ్యూట్ చేస్తాము. సో ఫర్దర్గా కూడా ఏమైనా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా విల్ కీప్ యూ అప్డేటెడ్. థ్యాంక్ యూ. సుమారు 48 షాపులు అగ్నికి ఆవుతయ్యాయి. ఏమీ మిగలలేదు. కట్టుబట్టలతో అందరూ కూడా పరుగులు తీసిన వైను 11:02 నిమిషాలకి ఫైర్ స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయిన 18 నిమిషాల్లో మొత్తం ఏమీ మిగలకుండా అయిపోయింది పరిస్థితి. అక్కడికి ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరు అధికారులు కూడా నైటు 2 గంటల వరకు కూడా ఈ సంఘటన స్థలం దగ్గర ఉండటం వల్ల పెను ప్రమాదం తప్పించుకున్న పరిస్థితి. ఎందుకంటే లేదంటే ఇంకా సుమారు ఇంకో 50-60 కోట్లు కానీ ఇళ్ళు కానీ దహనం అయ్యే పరిస్థితి. ప్రతి అధికారులు కూడా అక్కడ హాజరవటం ఈ ప్రమాదం నుంచి ఎంతో కొంత బయటపడటం జరిగింది. చాలా దురదృష్టకరం. ఇంచుమించు 28 షాపులు కూరగాయల షాపులు ఉంటే 12 షాపులు కిరాణా షాపులు ఉన్నాయి. అలాగే 7 షాపులు చికెన్ షాప్స్ ఉన్నాయి. 1 షాపు బట్టల కొట్టు ఉంది.
సో అందరూ కూడా వాళ్ళ బతుకులన్నీ ఒక్కసారిగా రోడ్డు మీద పడిపోవటం మనం చూసాం. వెంటనే ప్రభుత్వం తరఫున కూడా గౌరవ ఎస్పీ గారు, జిల్లా ఎస్పీ గారు, గౌరవ జేసీ గారు కూడా, జాయింట్ కలెక్టర్ గారు కూడా, కలెక్టర్ గారు అందుబాటులో లేరు, హైదరాబాద్లో ఉండటం వల్ల గౌరవ జాయింట్ కలెక్టర్ గారు కూడా, ఆర్డీఓ గారు అందరూ కూడా ఇక్కడికి హాజరవటం జరిగింది. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా మేము ఆదుకుంటాం, అందులో ఏ విధమైన సందేహం లేదు. అదేవిధంగా నేను వ్యక్తిగతంగా 20 లక్షలు ఇస్తానని చెప్పాను. అలాగే సానా సతీష్ గారు 5 లక్షలు, రేవసీన్ గారు 5 లక్షలు, ఇలాగా పల్లం రాజు గారు 1,00,000 రూపాయలు, జనసేన ఇన్ఛార్జ్ శేఖర్ గారు 1,00,000 రూపాయలు, అలా ఇక్కడ వాళ్ళందరూ తోట వెంకన్న గారు 2 లక్షల రూపాయలు, అలాగా సుమారు 60 లక్షల రూపాయలు ఇప్పుడు వరకు వచ్చింది. అలాగే గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా 50,000 రూపాయలు ఇస్తానని ఎస్పీ గారు ప్రకటించడం జరిగింది. దానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రభుత్వం తరపు నుంచి అన్ని రకాలుగా వెనుదన్నుగా సాయం చేయడానికి ఆస్తి నష్టం కూడా సుమారు 3 కోట్లు ఉంటుందని చెప్పి ఓ నివేదిక ఇవ్వడం జరిగింది. అదే డిసాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కూడా ఫండ్ రావాల్సి ఉంది. మేడం గారు అతి త్వరలో ఆ ఫండ్ కూడా రిలీజ్ అయ్యేలాగా కృషి చేస్తానని చెప్పడం జరిగింది. ఎవరు హోప్ కోల్పోవద్దు. చాలామంది ఇందాక వింటా ఉన్నాం, మా బతుకు ఇంకా వేస్ట్, మేము బ్రతకడం వేస్ట్ అని. దయచేసి మేము ఉన్నాం, అది గమనించండి. మీకు ఎంతైతే నష్టపోయారో ఇంచుమించు 60 to 70% మేము పోగు చేసింది కానీ, గవర్నమెంట్ నుంచి వచ్చింది కానీ, తాతలు సహకరించింది కానీ మీకు ఇవ్వటం జరుగుతుంది. మీరు లేని కుటుంబం మొత్తానికి రోడ్డు మీద పడినట్టు అవుతుంది. ఆస్తులు పోతే సంపాదించుకోవచ్చు, ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు. మీ కుటుంబం నడి రోడ్డు మీద నిలబెట్టిన వాళ్ళు అవుతారని మేము తెలియజేసుకుంటూ, అందరూ ధైర్యంతో ఉండండి. మీరు చూస్తుండగానే రోజుల వ్యవధిలో మళ్ళీ మీరు అందరూ కూడా వ్యాపారాలు చేసే విధంగా, ఇటు ఆర్థికంగా అటు టెంపరీ కన్స్ట్రక్ట్ చేసి షెడ్స్ మీ అందరికీ మళ్ళీ రోజుల వ్యవధిలోనే మీరు వ్యాపారం చేసుకునే విధంగా అధికారులందరూ, నేను అలాగే దాతలు కూడా సహకరిస్తామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. కాపులకు ద్రోహం చేసింది వైసీపీ, న్యాయం చేసింది టీడీపీ ప్రభుత్వమే అని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడతా ఉంది. ఈ అభివృద్ధితో ఏ విధంగా మనం ఉనికి కాపాడుకోవాలనే ఆలోచనతో వైసీపీ పార్టీ రాష్ట్రంలో బురద జల్లటమే ఏకైక లక్ష్యంతో పనిచేస్తూ ఉంది. దానికోసం అన్ని రకాల జిమ్మికలకి పాల్పడుతూ ఉంది. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పరిపాలనలో శాంతి పద్ధతులు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎక్కడ కూడా కుల మత ప్రాంత భేదాలు లేకుండా కూడా పరిపాలన ప్రజానరంజకంగా ప్రజలకు మేలు చేస్తూ శరవేగంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఎన్డీఏ కూటమి తరఫున చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు. మరి ఇటువంటి నేపథ్యంలో ఆత్మీయ సమ్మేళనం పేరుతో కాపు కులంలో సాపు సమాజ వర్గాలలో మరి రేకెత్తించే విధంగా కాపు నాయకులు ఆత్మీయ సమ్మేళనం పేరిట మరి మాట్లాడిన మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. కేవలం రాజకీయ దిగజారుడుతనానికి అవి నిదర్శనం. మరి అధికారం పోయినప్పుడే ఈనాడు వైసీపీ పార్టీకి కులాలు గుర్తుకొస్తున్నట్టుగా ఉంది. మరి అధికారంలో ఉన్నప్పుడు కులాలకి ఏమాత్రం కూడా దాని మీద వారు స్పందించింది లేదు. కాపు సామాజిక వర్గం పట్ల ఏ విధంగా వ్యవహరించారో ప్రజలకు తెలుసు. అసలు వైసీపీ పాలనలో కాపులకి ఏం చేశారో ఒకసారి వైసీపీ నాయకులందరూ కూడా చెప్తే బాగుండేది. కాపు సామాజిక వర్గం చెందిన నేతలందరూ చెప్తే బాగుండేది. ఆనాడు తెలుగుదేశం పరిపాలనలో 14-19 మధ్యలోనే కాపులకి ఏం న్యాయం జరిగిందో కళ్ళారా చూసాం. ఆనాడు కాపుల కోసం మంజునాథ్ కమిషన్ వేశారు, రిపోర్ట్ తెప్పించారు, అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారు. ఈలోగా కేంద్రం ఓబీసీ రిజర్వేషన్లు ప్రకటిస్తే ఆ 10% రిజర్వేషన్లు 5% రిజర్వేషన్లో ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కాపులకి 5% రిజర్వేషన్. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి 19లో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తొంగలో దొక్కాడు, నీరు గార్చాడు. 5% రిజర్వేషన్లే కూడా దక్కకుండా చేశారు. అవి ఎవరికి ఇబ్బంది లేకుండా, ఏ సామాజిక వర్గానికి నష్టం లేకుండా ఓబీసీ రిజర్వేషన్లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేయడం.
ఏమిటి అధికారంలోకి వచ్చింది. మరి ఆనాడు ఈ కాపు నాయకులు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రిజర్వేషన్ల కోసం అడగలేకపోయారు? ఆనాడు ఏమైపోయారు? మరి ఆనాడు పెత్తనాలు చేసింది ఎవరు? వైసీపీ నాయకులు. శ్రీకాకుళం జిల్లా నుంచి కృష్ణా జిల్లా వరకు చూసుకుంటే విజయసాయి రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు వీళ్ళే. మరి ఈనాడు ఆ నాయకులు ఏమి మాట్లాడరే? ఎక్కడ ఏ విధమైన మాటలు మాట్లాడరే? ఆనాడు పెత్తనం వారు చేశారు. ఈనాడు మరి ఇలా మాట్లాడేది కాపు సామాజిక వర్గ నేతలు అట్టుకుని పబ్బం గడుపుకుందాం అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈనాడు పేర్ని గారు లేకపోతే ఒక అంబడి గారు, గుడివాడ గారు వీరు చేత మాట్లాడించి కాపు సామాజిక వర్గాన్ని ముందు పెట్టి ఏదో సామెత ఉంది, ఎవరి మేడ మీద చేయి తుపాకీ పెట్టి కాల్చుకుందాం అనుకుంటారు. అలా ఉంది వ్యవహార శైలి. మరి ఈనాడు 5% ఈడబ్ల్యూఎస్లో రిజర్వేషన్లే కాకుండా కాపు కార్పొరేషన్ వేశారు. దాని ద్వారా స్వయం ఉపాధి రుణాలు వచ్చాయి, విదేశీ విద్య వచ్చింది, దాని మీద సివిల్ కోచింగ్ వచ్చింది, కాపు సంఘాలకి భవనాలకి నిధులు ఇచ్చారు. ఒక విధమైన ఆనాడు గుర్తించి ఏదైనా జరిగింది అంటే, ఏ ప్రభుత్వం అయినా ఏదైనా చేసింది అంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే కాపులకంటూ కొన్ని ప్రత్యేకమైన కార్పొరేషన్ అయినా కొన్ని. మరి ఈనాడు ఏ రకంగా మీరు ఈనాడు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు? మరి ముద్దగడ భద్రరామ గారు 2019 ముందు ఆనాడు వారు నిలువు పోరాటాలు చేశారు. ఆనాడు వీరంతా వెనకాల ఉండి వారికి వారు చేసే పోరాటాలు చూసి సహకరించారు. మరి 2019 తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత మరి ఆ పోరాటాలు ఏవో ఎవరికి తెలియదు. రిజర్వేషన్లు తీసేసినా ఎక్కడ ఉనికి లేదు. మరి ఈనాడు అటువంటి భద్రరామ గారిని కూడా ఈయన పట్టించుకున్న దాఖలా లేవు. ఎక్కడ ఆయన ఆవిడ కుమార్తె మొన్న మధ్య ఆవిడ స్పందన చూడటం జరిగింది. కానీ అంటే ద్రోహం చేసేది ఎవరు అనేది ఈనాడు కాపులు పావులుగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది ఎవరు అనేది కూడా దీన్ని బట్టి అర్థమవుతాం. మనాడు జగ్గంపేటలో 2019 అనుకుంటా ఎన్నికల ముందు చెప్పాడు ఆయన, కాపుల రిజర్వేషన్ విషయంలో అది సాధ్యం కాదు, అది నా చేతుల్లో లేదని కూడా ఆయన మాట్లాడతాం. మరి ఆయన ఈనాడు కాపు కులం కోసం రేపు రాజకీయ చదరంగంలో మళ్ళీ కాపుల్ని ఏదో కాపు నాయకులు ఎదురుపెట్టి నిలిపోని మళ్ళీ ఈ సమాజంలో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుని ఈ కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా దురదృష్టకరం. కాపు నాయకులు కూడా కోరుతారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కోసం ప్రజల కోసం ఆలోచన చేసే నాయకుడు, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తాం. ఆయన విషయంలో కూడా అన్నాడు ఏం జరిగింది చూశాను. ఆయన కూడా కుటుంబ సభ్యుల మీద కూడా వ్యక్తిత్వ హరణం చేశారు పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా చిరంజీవి గారు కూడా ఇంటికి ఆహ్వానిస్తే వారు ఏ విధంగా వారు వైఖరి కానీ ఏ విధంగా దండాలు పెట్టించుకున్నారో చిరంజీవి గారి లాంటి వ్యక్తి విషయంలో కూడా మనం చూడటం జరిగింది. అటువంటి ఈనాడు మళ్ళా వైసీపీ పార్టీ కాపు సామాజిక వర్గం కాపు నాయకులు బయలుదేరటం అంటే చాలా విచిత్రంగా ఉంది. కనీసం ఈ హయాంలో ఒక రాజ్యసభ స్థానం, వైసీపీ హయాంలో ఒక కాపు సామాజిక వర్గం ఒక 2 రాజ్యసభ స్థానం కూడా లేదు. అన్నట్టు ఉభయ గోదావరి జిల్లాలో కాపు సామాజిక రాజ్యసభ స్థానం ఉండేది. వచ్చిన వెంటనే ప్రభుత్వం సారా సతీష్ గారు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది. రాయలసీమలో ఇక్కడ రాజంపేట ఎంపీ స్థానం ఎప్పుడు కూడా కాపు సామాజిక బలిజ వర్గానికి ఉండేది. అటువంటి రాజంపేట స్థానాన్ని ఈయన రావడంతో మిథున్ రెడ్డి గారికి కట్టబెట్టాడు. అక్కడ రాయలసీమలో ఎంపీ స్థానం వారికి ఆ కాపు సామాజిక వర్గం చెందిన నేతలు లేకుండా చేశారు. ఆనాడు కమిషనర్ ఇవ్వటం, కార్పొరేషన్ పెట్టడం, రుణాలు ఇవ్వటం, లేదా విదేశీ విద్య ఇవ్వటం, సివిల్స్ కోచింగ్లు ఇవ్వటం మీరు కళతో చూడలేదా అని నేను అడుగుతా ఉన్నాను. మీరు 5 ఏళ్ళు వైసీపీ పాలనలో ఏం చూశారు అని అడుగుతా ఉన్నాను. ఏం చేశారో మీరు చెప్పాలని అడుగుతా ఉన్నాను. ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చేసిన విధ్వంసకర పాలన చక్కదిద్దుకుని ఈ 2 ఏళ్ళ నుంచి అభివృద్ధి లేదా పరిపాలన గాడిలో పడ్డానికే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు చేసిన కృషి ఈనాడు అక్కడికి వచ్చి రాష్ట్రం కొంచెం సర్దుగా ఉంది. 5 ఏళ్ళ మీ దుష్పరిపాలన ఫలితాలు చక్కదిద్దడానికి 2 ఏళ్ళు కాదు. రాబోయే రోజుల్లో అన్ని వర్గాలు కూడా యువతకి ఏ విధంగా ఉపాధి విద్యా అవకాశాలు కల్పించాలో, ఎలా పునరుద్ధరించాలో అవి చేయడం కోసం కూటమి ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగానే ఉంది. యువతకి విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ సామాజిక వర్గాన్ని కూడా తప్పకుండా ఏదైతే గతంలో చేశారో అవన్నీ రాబోయే రోజుల్లో
ముందుకు తీసుకెళ్తారని కూడా నేను ఆశిస్తాను. మీరు కాపు నాయకులు ముందు పెట్టి ఈనాడు ఆనాడు పెత్తనాలు మీవ బూతులేమో ఇవాళ కాపు నాయకులుగా, కాపులు అంటే చులకన భావం వచ్చేలాగా మీరు ఈనాడు మిగతా వర్గాల్లో కూడా అటువంటి మాటలు మాట్లాడించి కాపు సామాజిక వర్గం అంటేనే ఒక చులకన భావం వచ్చేలా చేస్తూ మీరు కాపులకు ఇచ్చిన మీ ప్రాధాన్యత ఏమిటి? ఏ విధమైన ప్రాధాన్యత మీరు కల్పించారు? ఇప్పుడు కూడా మీరు ఏం కల్పించారు? ఏ స్థానం రేపు పొద్దున్న వైసీపీ పార్టీలో కాపులకు ఇచ్చే గౌరవాలు ఏంటనేది ఒకసారి ఆలోచించాలని కూడా నేను కోరుతున్నాను. ఇదే వ్యవహార శైలిలో మీరు ఇంకా కులాలు అటు మతాలు ప్రాంతాలు తీసుకొస్తూ రాజకీయం చేద్దాం అనుకుంటే, శాంతి భద్రతల భంగం కలిగించే పరిస్థితులు ప్రోత్సహిద్దాం అనుకున్నా మీరు ఇంకా రాజకీయంగా ఖాళీ బూడిదైపోవడం తప్ప ఏమి ఉండదని తెలియజేస్తాం. దీన్ని అందరూ గమనించాలండి. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి. దానికోసం ముందుకెళ్లాలనే ఆలోచనతోటి కూడా ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇది ఏదో అటువంటి కార్యక్రమాలు పురుష పెట్టాలి. వార్తలంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.